అందరి కొరకు రక్తం గార్చారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ 4 మన యానివర్సరీ రోజే చెప్పాలి ఈ మాట నేను స్టేజ్ మీదనే, కానీ అందరూ వచ్చారు కదా చెప్పకూడదు. ఈ ఆదివారం రోజు నేను సంఘంలో బహిరంగంగా అడుగుతున్నా, ఈ 4 సంవత్సరాలు ముగించి ఈ 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ మొదటి ఆదివారం రోజు నేను నా హృదయపూర్వకంగా అడుగుతున్నా, ఈ 4 సంవత్సరాలు ముగించి 5వ సంవత్సరం వరకు జరిగిన ఆరాధనలో ఏ రోజైనా మాటలతో మిమ్మల్ని బాధపరిచింటే, పరిచర్య విధంగా ఏదన్నా మిమ్మల్ని కృంగదీసింటే హృదయపూర్వకంగా నన్ను క్షమించండి. తప్పు కాదు, అడగడం చాలా మంచిది. ఇది ప్రతి సంవత్సరం మన బర్త్డేలకు కానీ ఇలా చర్చడేలకు కానీ నువ్వు బర్త్డే చేసుకుంటే నీ తల్లిదండ్రులు, అమ్మ ఈ సంవత్సరం అంతా ఒక విషయంలో నీ మాట వినకపోయింటే, నీకేమన్నా ఎదురు మాట్లాడింటే, నన్ను కేకు కట్ చేసుకొని బర్త్డే కాదు, కొత్త డ్రెస్ వేసుకొని బర్త్డే కాదు, నువ్వు క్షమించడం అనేది నిజమైన బర్త్డే, నువ్వు క్షమించడం అనేది నిజమైన వార్చుకోవచ్చు. నేను బహిరంగంగా చెప్తున్నా ఈ మాట. పరిచర్య చేసిన మిమ్మలను ఏదైనా మాట విషయంలో నేను తొందరపడానంటే, ఒకవేళ మాటను బట్టి మీరు బాధపడుతూ ఉంటే, వాక్యములు అంటున్న మాటలను బట్టి నన్నే అన్నాడని మీరు పొరపాటున అనుకుంటే హృదయపూర్వకంగా నన్ను క్షమించండి. అటు క్షమాపణ గుణము ప్రభు మనకందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సరిచేయాలని తన ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలను మనం అంగీకరిద్దాం. అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం నా ఆంతర్యమందుంటే తొలగించయ్యా. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. అందరూ తలలు వంచి ప్రార్థన పరులు లేవాలి. సంఘంలో ప్రార్థనా పరులు లేవాలి. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు నా ప్రభువుకు కావాలి. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. హృదయపూర్వకంగా నా ప్రభు నరులకు విచారమైన బాధైనను కలగచేయడు. ఒకవేళ హృదయపూర్వకంగా నువ్వు బాధ కలిగించావేమో నీ మాటను బట్టి ప్రభుని అడుగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 13వ అధ్యాయం 16-17 వచనం, నీ ఆత్మలకు కాపరిగా ఉన్న వాడు లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. కాబట్టి అతడు చేయి ఆ పని కన్నీటితో కాదు, ఆనందముతో చేయనండి. అతడు కన్నీటితో ఆ పని చేసిన అది మీకు క్షేమమో కాదు. ఇది సేవకునికి ఒక్కనికే పరిమితమైనది కాదు. నీ కుటుంబ యజమానికి, నీ ఉద్యోగంలో యజమాని, నీకంటే వయసులో వారు పెద్ద, ఆత్మీయ జీవితంలో నీకంటే గనులు, వీళ్ళందరి కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. కంట కన్నీరు ఎవరు పెట్టకూడదు నేను బట్టి, అది నీకు క్షేమమో కాదు. ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూసి అడుగుదాం. అయ్యా, 5వ వార్షికోత్సవ సంఘ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మాతో ఈ మొదటి ఆదివారం రోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ 5వ సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించారు కదా నాయన. ఈ 5వ సంవత్సరంలో అయ్యా నిజంగా మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు నాయన. మా నోటి మాట విషయమై జాగ్రత్తగా ఉండాలి అని మీరు మాట్లాడారు కదా నాయన. ఉద్దేశపూర్వకంగా నేను ఏమైనా మాటలు మాట్లాడి పరలోకపు తండ్రి అయిన నీకు విరోధంగా నేను జీవించుంటే, సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా నేను జీవించుంటే నన్ను క్షమించండి అయ్యా. అయ్యా, నన్ను క్షమించండి. ఒక్క కోరిక నేను అడుగుతున్నాను. మూగబోని వద్దునైనా ఈ సాక్షిపు జీవితం, మూగబోని వద్దునైనా ఈ పరిచయ జీవితం వైపు చూస్తున్నా. దేవా, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. దేవా, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. నీ కోసమే
బ్రతకాలని నీ రాజ్యమునే చేరాలని నీ కోసమే బ్రతకాలని నీ రాజ్యమునే చూడాలని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని మూగపు నీకు ఈ కంఠాన్ని చివరి శ్వాస వరకు నిన్ను చాటని యేసయ్యా పాడదాం నోరు తెరిచి మూగబో నీకు ఈ కంఠాన్ని చివరి శ్వాస వరకు నిన్ను చాటని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే యేసయ్యా యేసయ్యా ఒక్క కోరికనేదయ్యా ఆస్తులు సంపాదించుకోవాలని లేదయ్యా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని లేదయ్యా కేవలం నీ పరిచర్యలో అక్కడ శ్వాస విడిచిపెట్టాలని ఆ సేవలోనే తుది శ్వాస వరకు జీవించాలని ఒక ఆశ ఉందయ్యా అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదయ్యా ఈ పరిశుద్ధ స్థలంపై నీ సేవకుడు ఒక వరం అడుగుతున్నాను నాయనా నా చివరి శ్వాస వరకు నేను ప్రకటించే ధన్యత నాకు నాయనా మా చివరి శ్వాస వరకు నీ కొరకు సాక్షులుగా జీవించే కృపని నాయనా యా తెలిసి తెలియక ఏమైనా చేసింటే క్షమించండి నాయన మమ్మల్ని తెలిసి తెలియక ఏమైనా దోషకరమైన మాటలు ఆలోచనలు ఉద్దేశాలు తెలిసి చేసినా తెలియక చేసినా క్షమాపణ అడుగుతున్నాను నాయనా క్షమించండి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా సూటిగా మా అందరితో మాట్లాడిన పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలయ్యా నిజంగా ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముగించుకొని 5వ సంవత్సరంలో పరిచర్య